హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రత్యూష. సో ఈరోజు మనం హెర్బా వాలే ఆయుర్వేద అండ్ యోగా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రముఖ హెర్బలిస్ట్ డి ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాం. సో సార్తో మాట్లాడి ఎస్పెషల్లీ సమ్మర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్కి, అలాగే మెయిన్గా ఉమెన్స్లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి, అలాగే యూరినల్ ప్రాబ్లం గురించి, ఇలాంటి అన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం. వాటికి ఎలాంటి రికవరీ ఉంటుంది, ప్రత్యేకంగా ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సో చాలా మందిలో ఏంటంటే బాగా స్ట్రాంగ్ గా కనిపిస్తారు, నిన్నటి వరకు బాగా నడిచి యంగ్ అనే కాదు కానీ ఒక స్ట్రాంగ్ బానే ఉన్నారు కదా అని చూస్తూ ఉంటాం. సడన్ గా వాళ్ళకి కాళ్ళు చేయబడిపోవడం, పెరాలసిస్ రావడం చూస్తూ ఉంటాం. అసలు పెరాలసిస్ రావడానికి మెయిన్ కారణం ఏంటి సార్? ఈ పెరాలసిస్ అనేది కూడా వాత వ్యాధుల్లోకి వస్తుందమ్మా. నిజం చెప్పాలంటే ఆ పేరులోనే ఉంది. అంటే పెరాలసిస్ అని మనం ఇంగ్లీష్లో వెళ్తున్నాం, పల్లెటూరులో ఏమంటాం, గాలి తగిలి పడిపోయారు రా అంటది. గాలి తగిలింది, గాలి వ్యాధి అంటారు దాన్ని. నిజంగా గాలి వ్యాధి అన్నమాట. గాలి వ్యాధి అంటే ఏంటంటే మీ బాడీలో తిరగవలసిన ఆక్సిజన్ ఏదైతే ఉందో అది సరిపోనప్పుడు మీకు బీపీ వల్ల కూడా రావచ్చమ్మా. ఇక్కడ సడన్గా హై బీపీ కానీ హై కొలెస్ట్రాల్ కానీ వీటి వల్ల వస్తుంది. అలాగే ఈ అపాన వాయువు అనేది వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళడం వల్ల, సపోజ్ బ్రెయిన్లో పెద్ద మెదడు చిన్న మెదడు ఇలా ఉంటాయి కదమ్మా, ఆ బ్రెయిన్లోకి అపాన వాయువు అనేది ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల అక్కడ సెల్స్ చనిపోవడం వల్ల కూడా వస్తుంది. ఇందులో 2-3 రకాలు. ఎలాగంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ రాక కాలు చేయ ఏదో ఒకటి పని చేయకపోవడం ఇలాగ. రెండో రకం ఏంటంటే వాతం వల్ల, ఆ వాతం ఎక్కువగా రావడం వల్ల మూతి వంకర పోవడం, ఒక పక్క పడిపోవడం, పట్టు వదిలేయడం, సన్నగించిపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఏదైతే బ్రెయిన్ నుంచి సిగ్నల్ రావట్లేదు వాళ్ళకి ఆ పార్ట్ సన్నబట్టం అది ఉండదు, పని చేయదు అంతే. పడిపోతే ఎందుకంటే అక్కడి నుంచి సిగ్నల్ వెళ్ళదు కాబట్టి ఆ చెయ్యి కానీ ఆ కాలు కానీ పని చేయట్లా, దాన్ని సపోర్ట్ ఇచ్చుకొని చేసుకుంటారు పాపం. ఇలాగా బ్లాకేజ్ వల్ల వస్తుందమ్మా. బీపీ పెరిగిపోవడం స్ట్రోక్ వల్ల వస్తుంది. కొలెస్ట్రాల్ వల్ల కూడా బ్లాక్ రావడం వల్ల కూడా స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బ్లాకేజ్ అనేది ఇప్పడం కోసం హార్ట్ ఏం చేస్తుందంటే హయ్యెస్ట్ ప్రెషర్ తోటి బ్లడ్ని పంపినప్పుడు ఏమవుతుందంటే అన్ఈవెన్నెస్ రావడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇది కానీ రావడం, బ్రెయిన్లో సెల్స్ చనిపోవడం వల్ల ఒక్కొక్క పార్ట్ పడిపోవడం ఇవన్నీ జరుగుతాయమ్మా. అంటే ముందు ఏమైనా సిగ్నల్స్ వస్తాయి సార్ మనకి? ఏమైనా అంటే బీపీ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలమ్మా ఎప్పుడు కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది నేను మందులు వాడను, ఎన్నాళ్ళు వాడతామని మధ్య మధ్యన మానేయడం, ఎక్కువైనప్పుడు వేసుకోవడం అలా చేస్తూ ఉంటారు, కంటిన్యూగా వాడకుండా. అలా కాకుండా కొంచెం వ్యాయామం చేసి, ఇప్పుడు ఫిజియోథెరపీ ఎందుకు చేస్తున్నారమ్మా పడిపోయిన వాళ్ళకి? వ్యాయామం. ఎందుకంటే ఆ వ్యాయామం చేయడం వల్ల, మసాజ్ చేయడం వల్ల అక్కడికి బ్లడ్ ఫ్లో వెళ్తుంది. మళ్ళీ ఆ బ్లడ్ ఫ్లో వెళ్ళినప్పుడు బ్లడ్ ద్వారా ఆక్సిజన్ వెళ్ళడం వల్ల అక్కడ కొత్త సెల్స్ పుడితే మళ్ళీ రిపేర్ అవుతుంది. వ్యాయామం అనేది, మసాజ్ అనేది దానికోసం చేస్తాం. అంటే ఇప్పుడు ఈ మీరు ఏదన్నారు ఈ మసాజ్ చేయడం కానీ పారాలసిస్ వచ్చిన వాళ్ళకి చేస్తూ ఉంటారు కదా. సో అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఒక్కసారి ఊర్లో కాలు చేయి పడిపోయిందంటే ఇంకా అయిపోయింది అనే విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఏమైనా చేసి మళ్ళీ నార్మల్ గా చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయమ్మా. ఆయుర్వేదంలో అద్భుతమైనవి ఉన్నాయమ్మా. చాలా రకాలు, ఒకటి కాదు, చాలా చాలా రకాల మెడిసిన్ ఉన్నాయి. ఇప్పుడు గురుమెట్కల్ అని ఉందమ్మా, కర్ణాటకలో ఉంది, ఆంధ్ర బార్డర్లో. మరి 100 మంది ఉంటారు అక్కడ పేషెంట్లు. వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోయి వచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా అనేక కేసులు చేశానమ్మా. నేను మాకు జహీరాబాద్లో హెర్బా వ్యాలీ ఫార్మ్ ల్యాండ్ ఉంది. అక్కడ చుట్టుపక్కల నేను వైద్యం చేస్తానని తెలిసి పాపం పేదవాళ్ళు వాళ్ళు వచ్చేవారు. ఎంత విచిత్రం అంటే అదే సిటీలో వాళ్ళకి 4 నెలలు ఇస్తే మందు ఏ రిజల్ట్ అయితే వస్తుందో వాళ్ళకి 1 నెలలోనే అంత రిజల్ట్ వచ్చేదమ్మా. వాళ్ళు కష్టపడి కష్టజీవులు కదా, అద్భుతమైన రిజల్ట్ వచ్చేది. 4-5 మోసుకొని వచ్చిన వాళ్ళే 2వ నెలలో నడిచి నా దగ్గరికి మందుకు వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. చేత తగ్గదని లేదు, అలాగే అందరికీ తగ్గించేస్తామని కూడా చెప్పలేము. అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రికవరీ చాలా బాగా వస్తుంది. ఇలాగా వాళ్ళ శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి, ఒకవేళ మీరు అన్నట్టుగా 80 సంవత్సరాలు ఆయనకి బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, లేకపోతే షుగర్ ఉంది, డయాబెటీస్, ఇవన్నీ అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనేక రకాల మందులు ఎప్పటి నుంచో మింగేస్తున్నారు. వాళ్ళ బాడీ రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే ఒక వ్యాయామం చేసి ఆయన ఉన్నాడు, వయసులో ఉన్నవాడు ఉన్నాడు, అతనికి వచ్చినప్పుడు అతని రికవరీ అనేది ఫాస్ట్గా వస్తుంది. అలాగే ఏ జబ్బు లేదు, పెద్ద ఆయన కష్టజీవి, ఆయనకి కూడా ఫాస్ట్గానే ఉంటుంది. ఎవరైతే ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండి ఈ పెరాలసిస్ లాంటివి వచ్చినాయో వాళ్ళకి రికవరీ అవ్వడానికి తేడా అవుతుందమ్మా. సార్ 3 నెలల తర్వాత పెద్ద రికవరీ రాదని డాక్టర్లు చెప్తున్నారు,
మీరు మాకు వచ్చి 5 ఏళ్ళు అయింది లేకపోతే 10 ఏళ్ళు అయింది ఇప్పుడు వస్తుంది అంటారేంటి అని కొంతమంది మమ్మల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వచ్చేస్తుందని నేను చెప్పట్లేదమ్మా, ఒక నెల ట్రై చేసుకో, ఎంత రికవరీ వస్తే అంత రికవరీ, దాని తర్వాత కంటిన్యూ చేసుకో కొన్నాళ్ళు. కొంతమంది ఎలా ఉంటుందమ్మా, సపోజ్ ఒక చెయ్యి పడిపోయింది రావట్లేదు, కొంతమంది లక్కీగా ఒక నెలలోనే చెయ్యి చాలా పని చేసేస్తాం, 2వ నెలలో అంతా వచ్చేస్తుందని ఆశిస్తారు. సపోజ్ ఫస్ట్ మంత్లో 50% వచ్చింది, సెకండ్ మంత్ 50 రాదు కదా, అతనికి రెసిస్టెన్స్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వచ్చేసింది, అక్కడి నుంచి రావడం కోసం టైం పడుతుందమ్మా, 5, 10 ఇలాగే వస్తూ ఉంటుంది రికవరీ. అంతే తప్ప ఫస్ట్ 50 వచ్చేసింది కదా, సెకండ్ మంత్ 50, థర్డ్ మంత్ 50 వస్తే ఏమవుతుందమ్మా, అతి అయిపోతుంది, అలా రాదు కదా. అందుకు ఎంత రికవరీ వస్తే అంత రికవరీకి ట్రై చేసుకోవాలి, ట్రై చేయడంలో తప్పు లేదు. అలాగే మంచి ఆయిల్స్ ఉంటాయమ్మా, వాతానికి సంబంధించినవి అనేక రకాల ఆయిల్ ఉంటాయి, ఆ ఆయిల్ మసాజ్ చేసుకుంటా, మంచి ఆహారం తీసుకుంటా. సపోజ్ బ్రెయిన్లో క్లాట్ ఉందనుకోండి, ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తారు, మేక ఎన్వి తిని వాళ్ళు అయితే మేక మెదడు, గొర్రె మెదడు అది తెచ్చుకుని వండుకుని తినండి కొన్నాళ్ళు, చాలా బాగా కొత్త సెల్స్ కూడా పుడతాయని చెప్తారు. కానీ మోడర్న్ సైన్స్లోనేమో కొత్త సెల్స్ పుట్టమని చెప్తారు. కానీ ఆయుర్వేద గ్రంథాల్లో ఆ విధమైన ఆహారం తీసుకుంటే మళ్ళీ బ్రెయిన్ రిజోనేట్ అయ్యి ఏ పార్ట్ అయితే చనిపోయిందో అది మళ్ళీ బతకడానికి కూడా అవకాశం ఉందని ఆయుర్వేద గ్రంథాల్లో చెప్తారు. ప్రాణాయామం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ కేసుల్లో. ఈవెన్ బీపీ షుగర్ వచ్చిన వాళ్ళు కూడా డైలీ 2 పూట్ల ప్రాణాయామం చేయటం వల్ల వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడటానికి అద్భుతంగా పనిచేస్తున్నాము. ఓకే, సో అంటే ఇంట్లో మెడిసిన్ కూడా మనిషి అంటే నీకు ఎంత తొందరగా రికవర్ అవుతుందో నీ పక్కన వాళ్ళకు కూడా అంతే తొందరగా రికవర్ అవుతుంది అనేది గ్యారంటీ ఉండదు. నీ బాడీ వాళ్ళ బాడీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అసలు ఒకరికి తగ్గించామని ఇదేమన్నా అందరికి ఇచ్చేద్దాం పని చేస్తుంటే ఆయుర్వేదం లాభదాన్ని. అండ్ వచ్చిన వాళ్ళు కూడా అంటే కొంతమంది రెఫర్ చేస్తూ ఉంటారు కదా, నాకు వచ్చింది నాకు తెలిసిన వాళ్ళు పంపించాను అని. నీకెంత త్వరగా రికవరీ వచ్చిందో వాళ్ళకి అంత త్వరగా రికవరీ రావాలని కూడా రూల్ లేదు కదా. బాడీని బట్టి అండ్ వాళ్ళు తీసుకునే ఆహారం అలవాటుని బట్టి వాళ్ళకి రికవరీ ఉంటుంది అన్నమాట. నైస్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.